నమస్తే. మహారాష్ట్రలో ఫలితాలు భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద బూస్టప్ కాగా కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఆ నష్టం ఇంకా భరించలేనిదిగా ఉంటుంది. తెలంగాణలో గెలిచి కర్ణాటకలో గెలిచి మహారాష్ట్రలో వరుసగా మూడోసారి భారతీయ జనతా పార్టీ గెలవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి బూస్టప్ కాగా కాంగ్రెస్కి తెలంగాణలో కర్ణాటక రాష్ట్రంలో రెండిట్లలో ఉండి పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర తమ చేతికి వస్తుందని ఆశపడి అక్కడ ఉన్నటువంటి శివసేన అదేవిధంగా శరద్ పవార్ వీళ్ళందరూ కలిసిన తర్వాత లోక్సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఖచ్చితంగా అక్కడ భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందనేటువంటి మాట చెప్పారు. ఈసారి ఆ మాట నెగ్గలేదు. వరుసగా మూడోసారి బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. అది దేశ ఆర్థిక రాజధాని, పెద్ద రాష్ట్రంగా ఉన్నది, దేశవ్యాప్తంగా ఫలితాల ప్రభావం చూపేటువంటి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్ళిపోతున్నది. భారతీయ జనతా పార్టీ 125 స్థానాలను ఇంకొక 2-3 స్థానాలు అటు ఇటుగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే 125 స్థానాలు, ఇంకో 2 భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు ఏర్పడేటువంటిది ఖాయం. ఆ తర్వాత 3 గంటలకి 4 గంటలకి ప్రెస్ మీట్ల తర్వాత ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ కలిసి ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్లో ఎవరు నెగ్గుతారు ఏంటి అనేటువంటిది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఏం చేస్తారనేటువంటి తెలియదు. మెజారిటీ స్థానాల్లో గెలిచిన భారతీయ జనతా పార్టీ ఈసారి తన ముఖ్యమంత్రి స్థానాన్ని వదిలేసుకుంటుందా లేదా అనేటువంటిది కూడా చూడాలి. ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని వదిలేసుకుంటుందా లేదా ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రి చేస్తారా? బీజేపీ, శివసేన, ఎన్సీపీ 3 కలిసి పోటీ చేసినాయి. 125 స్థానాల్లో బీజేపీ, శివసేన 56, 39 స్థానాల్లో ఎన్సీపీ ఉంది. కాంగ్రెస్ కూటమికి సంబంధించి కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్కు సంబంధించినటువంటి ఎన్సీపీ 3 కలిపి ఒక శివసేన కంటే కూడా తక్కువ స్థానాలు వచ్చినాయి. 52 స్థానాల్లో మాత్రమే వాళ్ళు వచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కంటే పోటీ కాదు, కానీ శివసేన కంటే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కన్నా కూడా తక్కువగా వచ్చినటువంటి విషయాన్ని 30 స్థానాలు 23 53 స్థానాలు 53 స్థానాల్లో ఇంకో 2-3 స్థానాలు తగ్గేటువంటి అవకాశమే ఉన్నది. ఎందుకంటే ఒక 3 స్థానాల్లో కాంగ్రెస్ 23 స్థానాల్లో ఉంది, కానీ ఒకటి 600, ఒకటి 175, ఒకటి 300, ఒకటి 700 ఈ 4 స్థానాల్లో ఫలితాలు తారుమారేటువంటి అవకాశం ఉన్నది. చివరికి ఫలితాలు తారుమారేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ 23లో కూడా 4 స్థానాలు వస్తాయా రాదా అనేటువంటిది ఒక క్లారిటీ లేనటువంటి అంశం. ఇక శివసేనకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా మెజారిటీలు చూస్తే ఈ స్థానాలు పూర్తిగా మళ్ళీ అవి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి, 18. ఇక ఎన్సీపీకి సంబంధించినటువంటి 17, ఇది శరద్ పవార్కు సంబంధించినటువంటి 17 స్థానాల్లో ఒకటి 581 స్థానాలు మాత్రమే 581 ఓట్లతోటే ఉంది. కాబట్టి ఇది కూడా చివరికి తారుమారేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైనా. కాబట్టి ఒక 4 స్థానాలు తగ్గొచ్చు, లేదా ఇదే స్థానాలు ఉండొచ్చు, పెరిగే అవకాశం అయితే ఎక్కడా కనబడడం లేదు. ఇక 56 స్థానాలు ఉన్నటువంటి షిండే శివసేన దాదాపుగా అన్నిట్లలో మెజారిటీ ఉంది. ఒకటి కూడా తారుమారేటువంటి అవకాశం, అంటే 100-200 ఓట్ల తేడా, ఒకటి 780 స్థానాలు 80 ఓట్లతో ఒకటి ఉంది. అదొక్క స్థానం తగ్గితే తగ్గే అవకాశం ఉంది, లేదా ఇది కొనసాగేటువంటి అవకాశం కూడా శివసేనకు సంబంధించింది. ఎన్సీపీ 2 గెలిచింది, ఇంకా 37లో తక్కువ ఓట్లు ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో అన్ని రౌండ్స్ కలుపుకుంటే 786 ఓట్లలో ఒక్క స్థానం ఉంది, వడగావ్ షేరి. అదొక్క స్థానంలో మాత్రమే ఒకవేళ తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే 4 స్థానాలు తారుమారయ్యేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది భారతీయ జనతా పార్టీకి. ఇటు కాంగ్రెస్ ఈ 3 స్థానాల్లో, అంటే బీజేపీ 125 స్థానాలను నిలుపుకున్నది. భారతీయ జనతా పార్టీ మాత్రమే మహారాష్ట్రలో వరుసగా 3 సార్లు 100 పైగా ఎమ్మెల్యే స్థానాలను గెలిచినటువంటి పార్టీగా రికార్డు సృష్టించింది. వరుసగా 2014, 19, 24లో కూడా అక్కడ ఏక్నాథ్ షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి దేవేంద్ర ఫడ్నవీస్ తన ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తిగా మనం అర్థం చేసుకోవచ్చు. అది కూడా బీజేపీకి కలిసి వచ్చింది. ఇక ఔరంగజేబుకు సంబంధించి, లేదంటే ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటివి, ఇక బాలాసాహెబ్ ఠాక్రేకి సంబంధించి, ఎందుకంటే మహారాష్ట్రలో ఠాక్రే లేకుండా, బాల్ ఠాక్రే లేకుండా ఒక రాజకీయాలు జరగడం అనేటువంటి విషయంలో, అది కూడా బాల్ ఠాక్రేకి సంబంధించి ఏ కాంగ్రెస్తో అయితే పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే
నేను దుకాణం బంద్ చేసుకుంటా అనేటువంటి మాట మాట్లాడినటువంటి వ్యక్తి బాల్ ఠాక్రే. అంటే కాంగ్రెస్కు అంత బద్ధ శత్రువుగా వ్యవహరించినటువంటి వ్యక్తి, పూర్తి హిందుత్వ గురించి మాట్లాడేటువంటి వ్యక్తి. అట్లాంటి బాల్ ఠాక్రే కొడుకు ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్తో కలిసి ముఖ్యమంత్రి స్థానాన్ని తీసుకోవడం కోసం ఎన్సీపీతో కలిసి వెళ్ళడాన్ని అక్కడ ప్రజలు జీర్ణించుకుంటారా లేదా అనేటువంటి విధంగానే చర్చ. అయితే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఉద్ధవ్ ఠాక్రేకి ఎక్కువ ఎంపీ స్థానాలు ఇచ్చారు. బీజేపీ పడిపోయింది. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్కి సంబంధించి కూడా ఎంపీ స్థానాల్లో ఫలితాలు తారుమారైనాయి అనేటువంటిది కూడా చర్చ జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితులను బేరీజు వేసుకొని భారతీయ జనతా పార్టీ 2 పథకాలను, మహిళలకు సంబంధించినటువంటి ఓట్లను కొల్లగొట్టేటువంటి ఒక పథకాన్ని తీసుకురావడంతో భారతీయ జనతా పార్టీ అది గెలవడానికి అవకాశం దొరికింది. రెండవది, ఇక కలిసి ఉంటేనే బలపడతామనేటువంటి ఒక మాట కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది. దాంతో శివసేనకు సంబంధించి, ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి, శరద్ పవార్, అదేవిధంగా కాంగ్రెస్కు సంబంధించి ఇంత తక్కువ, చాలా తక్కువ 23 స్థానాలు ఇక్కడ కనబడుతున్నాయి. కానీ ఇంకో 2-3 స్థానాలు తగ్గే అవకాశమే మనకు కనబడుతున్నది. ఈ 3 స్థానాలు, 200 పైగా స్థానాలు, 220 స్థానాలు అగాడి ఆగమైపోయింది. మహాయుతి గెలిచేసింది. మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపుతాయి. ఒక పెద్ద రాష్ట్రంలో వచ్చినటువంటి ఫలితాలు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికలైనా కూడా ఇది బీజేపీకి చాలా పెద్ద బూస్ట్. నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి చరిష్మా తగ్గిపోయిందని, బీజేపీ చరిష్మా తగ్గిపోయిందనేటువంటి ప్రచారం సాగినటువంటి నేపథ్యంలో సాధారణ లోక్సభ ఎన్నికల తర్వాత, లోక్సభ ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచినటువంటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి స్థానం గెలిచినట్టుగా ఒక ప్రొజెక్షన్ రావడంతో నరేంద్ర మోడీగా ప్రధానమంత్రి అయినా సరే ఆయన ప్రధానమంత్రి కాదు, అసలు ఆయన ఏమీ లేదు అనేటువంటి విధంగా ఒక ప్రొజెక్షన్ రావడంతో ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ ఉన్నటువంటి సందర్భంలో అటు హర్యానా ఎన్నికల ఫలితాలు, ఇటు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా గెలవడం అనేటువంటిది బీజేపీకి చాలా పెద్ద బూస్ట్ అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. ఇక మహారాష్ట్రకు సంబంధించినటువంటి దాంట్లో మనం చర్చించుకోవాల్సింది, ఇటు ఉద్ధవ్ ఠాక్రే తన భవిష్యత్తు ఏంటి, ఎప్పుడు ప్రకటిస్తాడు, ఈ ఎన్నికల్లో ఓడిపోతే నేను రాజకీయాల్లో ఉండనని చెప్పాడు. కానీ చాలా దారుణమైనటువంటి ఓట్లు, చాలా దారుణమైనటువంటి సీట్లు, 18 సీట్లకు పరిమితమైంది. ఎన్సీపీ 12 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ కూడా దాదాపు 23 స్థానాలకు పరిమితమైంది. ఇంకా 2-3 తగ్గేటువంటి అవకాశం ఉంది. చాలా దారుణమైనటువంటి ఓటమిగా మనం చూడవచ్చు. జార్ఖండ్లో గెలిచినా కూడా ఆ కూటమి అక్కడ జేఎంఎం, కాంగ్రెస్, సిపిఎం, ఆర్జేడీ అన్నీ కలిసినటువంటి కూటమి. కానీ ఇది ఆ కూటమి కాదు. కాబట్టి ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావంతో దేశవ్యాప్తంగా జరిగేటువంటి చర్చ కూడా, పార్లమెంట్లో జరిగేటువంటి చర్చ కూడా, ఎందుకంటే పార్లమెంటు సమావేశాల ముంగట దాని మీద వచ్చినటువంటి ఒక చర్చ అదంతా కూడా ఇప్పుడు పక్కకు పోయి కాంగ్రెస్ పార్టీ మోరల్గా బూస్టప్ కూలిపోయేటువంటి అవకాశం ఉన్నది. అదొక అంశం. పార్లమెంటు సమావేశాలపైన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా కనబడతాయి. పార్లమెంట్ సమావేశాలపైన ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు పడతాయి. ఇక రెండవ అంశము శివసేనకు సంబంధించి, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, బాల్ ఠాక్రే కొడుకు ఉద్ధవ్ సేనకు సంబంధించినటువంటి ఆయన శివసేన పార్టీ ఉంటుందా, చీలిపోతుందా, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతారా, ఉంటారా, ఎంపీలు కూడా ఏక్నాథ్ షిండే వైపు వెళ్ళిపోతారా, రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ ఏక్నాథ్ షిండే పొత్తులో భాగంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఎమ్మెల్యేలంతా ఉంటారా, జారిపోతారా అనేటువంటిది కూడా స్పష్టంగా తెలియదు. వీళ్ళందరూ శివసేనకి వెళ్ళిపోతే అది శివసేన లాగానే ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు. బీజేపీకి వెళ్తే ఫిరాయింపుల కిందికి ఇంకేదో జరగవచ్చు. ఒరిజినల్ శివసేనకి వెళ్తే పెద్ద చర్చ కూడా జరగదు. మరి ఆదిత్య ఠాక్రే వాళ్ళు ఏం చేస్తారు, ఉద్ధవ్ ఠాక్రే నడిపించగలుగుతారా, శివసేనని వదిలేస్తారా, భవిష్యత్తు కోసం మరింతగా రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తాడా అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలించాలి. ఇక శరద్ పవార్కు సంబంధించినటువంటి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతున్నది, ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను, వయస్సు దృష్ట్యా 80 సంవత్సరాల పైబడి 85 సంవత్సరాల వ్యక్తిగా ఇక ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాన్నారు. ఇప్పుడు ఈ ఓటమితో ఆయన రాజకీయాల్లో తన కూతురు సుప్రియా సులే తన పార్టీని నడపగలుగుతుందా లేదా అనేటువంటిది కూడా ఒక చర్చ.
ఫలితంగా ఈ ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎంపీలు కూడా ఆ పార్టీలో ఉంటారా, లేదంటే అజిత్ పవార్ వర్గం వైపు వెళ్ళిపోతారనేటువంటిది ఒక చర్చ. దీంతో 4 కుటుంబాల మధ్య జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల పోరాటం అనేటువంటి దాంట్లో 2 కుటుంబాలు దాదాపుగా రాజకీయం నుంచి అవుట్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఏక్నాథ్ షిండే మరొకసారి తను నిజమైనటువంటి శివ సైనికుడిని, బాల్ ఠాక్రే నిజమైనటువంటి వారసుని, కడుపులో పుట్టకపోయినా ఆయన సూత్రాలను పట్టించుకున్నటువంటి వ్యక్తిని అనేటువంటి విధంగా ఏక్నాథ్ షిండే వ్యవహారం కనిపించింది. ఇక అజిత్ పవార్ కూడా నేనే నిజమైనటువంటి వారసుని, శరద్ పవార్కి సుప్రియా సూలే కాదనేటువంటి విషయాన్ని కూడా రుజువు చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ సరాసరి ఖచ్చితంగా మహారాష్ట్రలో పెద్ద పార్టీగా అవతరించింది. చాలా పెద్ద పార్టీగా వరుసగా అంతకుముందు 3 సార్లు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడూ 100 స్థానాలు గెలవలేదు. 99లో, అంతకుముందు 2004లో, 2009లో 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 70, 80, 65 స్థానాలు మాత్రమే ఉన్నటువంటి పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు 100 స్థానాలు గెలవలేదు. ఇప్పుడు 100 స్థానాలు గెలిచినటువంటి పెద్ద పార్టీగా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మాత్రమే అవతరించింది. దాంతో దేవేంద్ర ఫడ్నవీస్ యొక్క పేరు కూడా మారుమోగిపోతుంది. ఇక ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేటువంటిది మరి ఎప్పుడు ప్రకటన వస్తుందో చూడాలి. ఇది మహారాష్ట్రకు సంబంధించి. మహారాష్ట్రకు సంబంధించినటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి స్థానాలన్నిటిలో కూడా మెజారిటీ 10-12 స్థానాల్లో ఆయన ప్రచారం చేస్తే 8 స్థానాలకు పైగా బీజేపీ శివసేన కూటమి గెలవడం అనేటువంటిది పవన్ కళ్యాణ్కు మహారాష్ట్రలో ఉన్నటువంటి చరిష్మా పెంచేటువంటి అవకాశం ఉంది. సనాతన ధర్మ బోర్డు వచ్చిన తర్వాత హిందుత్వవాదిగా పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి క్రేజీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ మరింతగా ఉపయోగించుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. దాంతో ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ రూపంలో భారతీయ జనతా పార్టీకి ఒక మంచి స్టార్ క్యాంపెయినర్ దొరికినట్టుగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కూడా గుర్తిస్తుంది. అటు తమిళనాడులో తమిళం మాట్లాడగలడు, ఇటు మరాఠీ మాట్లాడగలడు, అటు తెలుగు మాట్లాడగలడు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర 4 రాష్ట్రాలు, కర్ణాటక వెళ్ళినా కూడా ఆయనకు ఉండేటువంటి క్రేజీ కర్ణాటకలో ఉండేటువంటి తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళది ఉంటుంది. కాబట్టి సహజంగా ఆయనను భారతీయ జనతా పార్టీ వదులుకునేటువంటి ప్రయత్నం చేయదు. పవన్ కళ్యాణ్ ఒక మెట్టెక్కినట్టుగా, ఎన్డీఏ కూటమిలో తను ఇంకొక మెట్టెక్కినట్టుగా మనం ఈ ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. ఇది ఒక అంశం. రేవంత్ రెడ్డి ప్రచారం చేసినటువంటి చోట్ల ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడం అనేటువంటిది రేవంత్ రెడ్డి సర్కార్కు, రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా కొంత మైనస్గా ఉండేటువంటి అవకాశం కనబడుతున్నది. ఇప్పుడు ఆయన ఎక్కడెక్కడ ప్రచారం చేశాడు, ఎక్కడెక్కడ గెలిచినా 1-2 స్థానాల్లో గెలిచినా పెద్దగా లెక్కకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సరే, రాహుల్ గాంధీ ఓటమి చెందిన తర్వాత రాహుల్ గాంధీ తిరిగినా ఎక్కడ గెలవకపోవడంతో ఇప్పుడు దాన్ని ఏ విధంగా మనం ఆలోచిస్తామంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి పైన కూడా కొంత ప్రభావం పడుతుంది. తను వెళ్ళినా కూడా అంత పెద్ద నాయకుడు కాదు. ఆయన మాట్లాడితే ఖచ్చితంగా హిందీ మాట్లాడుతున్నాడు, ఒక మంచి ప్రామిసింగ్ లీడర్, ఎదిగేటువంటి నాయకుడు, జాతీయ స్థాయిలో ఏఐసీసీ గుర్తించగలిగేటువంటి నాయకుడు అయినటువంటి ఒక ముద్ర కోల్పోయేటువంటి ప్రమాదం కూడా రేవంత్ రెడ్డికి పడిందనేటువంటి విషయం మనం చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఒక పాజిటివ్ ఏంటంటే అక్కడ గెలిచుంటే గనక రేవంత్ రెడ్డి వాల్యూ పడిపోయేది. రేవంత్ రెడ్డి తెలంగాణలో హీరో, ఆయన గెలిపించాడు అనేటువంటిది ఒక మాట ఇప్పుడు ఉంటుంది. ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉంటే రేవంత్ రెడ్డి విలువ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి విలువ ఒక విధంగా పెరుగుతుంది. అధిష్టానం దగ్గర ఆయన భారం పెరుగుతుంది, ఆయన మీద భారం ఉంటుంది. అదేవిధంగా నేషనల్ పార్టీ వాళ్ళ రేవంత్ రెడ్డి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే జార్ఖండ్లో గెలిచినా కూడా అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాడు, జేఎంఎం ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన మరొకసారి భారం ఉంటుంది. జాతీయ స్థాయిలో ఆయనకు ఉండేటువంటి విలువ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక స్థానం కాంగ్రెస్ తగ్గింది, మనం మాట్లాడుతుంటేనే ఇంకొక 2 స్థానాలు అటు ఇటుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. శివసేన 56 స్థానాల్లో గెలిచినటువంటి దానికంటే కాంగ్రెసు, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవారు కలిసి 3 పార్టీల యొక్క ఎమ్మెల్యే స్థానాలు ఒక శివసేన అంతా కూడా రాకపోవడం అనేటువంటిది చాలా పెద్ద మైనస్. ఆ పార్టీలు కోలుకోలేనటువంటి దెబ్బ మహారాష్ట్రలో పడతాయి. ఈ ప్రభావం దేశమంతా పడుతుంది. రేపు పొద్దున ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోనో, లేకపోతే తమిళనాడులోనో, లేకపోతే బీహార్లోనో జరిగేటువంటి ఎన్నికలు తర్వాత వచ్చేటువంటి రాష్ట్రాలపైన ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. పెద్ద రాష్ట్రం కావడం, ఆర్థిక
రాజధాని కావడం, దేశవ్యాప్తంగా చర్చ జరిగేటువంటి స్థానం కావడం కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇట్లా ఇటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఇటు పవన్ కళ్యాణ్ ఒక కొత్త నాయకుడు దొరికాడు, రేవంత్ రెడ్డి కొంత మైనస్ దొరికింది, అక్కడ మైనస్ జరిగింది. అదేవిధంగా దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి నాయకుడు, స్టామినా ఉన్నటువంటి నాయకుడుగా మహారాష్ట్రలో ఎదిగాడు. అది దేశవ్యాప్తంగా ఆయనకు ఒక పేరు వస్తుంది, ప్రామిసింగ్ లీడర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర నుంచి పోయినటువంటి నాయకుడిగా ఆయనకు అదొక ఉపయోగపడేటువంటి అంశం. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో చాలా క్లియర్గా జేఎంఎం గెలిచినట్టే చెప్పుకోవచ్చు. బీజేపీ 23కి పడిపోయింది, కాంగ్రెస్ 16, 32, 16 ఇవి 5. కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒకరు ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి అధికారంలో లేనట్టే లెక్క. ఇదొకటి ఉంది, తర్వాత ఇవి 5, ఆ తర్వాత ఇవి 16, ఇది 31 స్థానాలతోటి ఖచ్చితంగా జార్ఖండ్ ముక్తి మోర్చా గెలిచింది. హేమంత్ సోరెన్ మరొకసారి ముఖ్యమంత్రి అవుతాడు. ఆ విధంగా హేమంత్ సోరెన్ పైన వచ్చినటువంటి అవినీతి కేసులు ఎక్కడికి పోతాయి, రేపొద్దున అవి నిలబడవా, అవి ఎంత దూరం వెళ్తాయి, ఆ తర్వాత జేఎంఎం ఏం చేస్తుంది, భారతీయ జనతా పార్టీకి రావాలన్నా కూడా ఇంకా 20 స్థానాలు రావాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ లేదు. చాలా క్లియర్గా జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారంలోకి వస్తుంది. చిన్న రాష్ట్రం కావడము, ఆదివాసీ రాష్ట్రం కావడము, ఒక విధంగా భారతీయ జనతా పార్టీని ఆదివాసీలు ధిక్కరించారు. ఇంకా కొందరు మొదలుపెట్టి ఈవీఎంలతోటే మహారాష్ట్ర గెలిచింది. జార్ఖండ్లో బీజేపీ మతోన్మాదం ఓడిపోయింది అనేటువంటి ప్రచారం మొదలుపెట్టే బ్యాచ్ కూడా ఒకటి దిగుతుంది. ఇప్పుడు ఈవీఎంలు పనిచేసాయా లేదా కూడా చెప్పాలి, ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేటువంటి విషయం కూడా చెప్పాలి. జార్ఖండ్లో ఒక పార్టీ గెలిచింది, మహారాష్ట్రలో ఒక పార్టీ గెలిచింది కాబట్టి ఈవీఎంలు సక్రమంగా ఉన్నాయా లేవా, జార్ఖండ్లో మతోన్మాదం ఓడిపోయింది, ఇక్కడ మతోన్మాదం గెలిచిందా లేకపోతే ఈవీఎంలు ఓడిపోయా అనేటువంటి ఒక ప్రచారం కూడా మొదలు పెడతారు. జార్ఖండ్ ద్వారా తెలంగాణకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఒక మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన వరుసగా గెలుస్తున్నటువంటి వ్యక్తి, 20 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి, జార్ఖండ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, అక్కడ జేఎంఎం అదేవిధంగా కాంగ్రెస్ కూటమిని గెలిపించినటువంటి వ్యక్తిగా ముద్ర పడుతుంది కాబట్టి ఇవాళ అది కొంత బట్టికి కొంత క్రేజీ అధిష్టానం దగ్గర వస్తుందనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అది రేవంత్ రెడ్డికి అనుకూలమా వ్యతిరేకమా పక్కన పెడితే బట్టి యొక్క ప్రభావం అధిష్టానం దగ్గర పెరుగుతుంది. రేపు పొద్దున ఒక దళిత నాయకుడిగా తెలంగాణలో ఆయనకు మరికొంత అవకాశాలు పెరిగేటువంటి స్కోప్ కూడా ఉంటుంది, ఆయనకు పార్టీ గుర్తింపించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కూడా జార్ఖండ్కు సంబంధించి తెలంగాణకు ఆ లింకు కూడా ఉంది. మొత్తానికి 2 రాష్ట్రాల ఫలితాల్లో అస్సలు తేలాల్సినటువంటి అంశం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశం ఒప్పుకుంటుందా, దేశ ప్రజలు ఇంకా 2004 నుంచి ఇప్పటిదాకా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని పరీక్షిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రియాంక గాంధీ వయనాడులో గెలిచారు కాబట్టి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ప్లేస్ను టేక్ ఓవర్ చేస్తారా అనేటువంటిది కూడా ఒక అంశం. ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని టేక్ ఓవర్ చేస్తారా? జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ ఏఐసిసి జాతీయ అధ్యక్షురాలుగా మారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా తిరుగుతారా? రాహుల్ గాంధీ మెల్లిగా సైడ్ లైడ్ అవుతాడా? వరుసగా 20 సంవత్సరాలుగా తన యొక్క నాయకత్వం ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి, ఆయన ప్రభావం లేదు కాబట్టి ఇందిరాగాంధీ మనవరాలుగా ఒక మహిళా నాయకురాలుగా ప్రొజెక్ట్ చేస్తే మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి దృష్టితో ఇప్పుడు ప్రియాంక గాంధీని ఏఐసిసి అధ్యక్షురాలుగా చేసి దేశవ్యాప్తంగా ఆమెను తిప్పేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా? కాంగ్రెస్ ఆ ప్రయోగం చేస్తుందా అనేటువంటిది కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి వయనాడులో గెలిచినటువంటి ప్రియాంక గాంధీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటుందా లేదా అనేటువంటిది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందన్నటువంటి ముందున్నటువంటి కర్తవ్యం. అటు రాహుల్ గాంధీ భవిష్యత్తు ఏంటి, ప్రియాంక గాంధీ భవిష్యత్తు ఏంటి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేటువంటిదే పెద్ద ప్రశ్నార్థకం.